సాయంత్రం విజయవాడలో మేమంతా సిద్ధం సభలో ఆ అభివాదం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆ రాయి తగిలింది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కోడికత్తి డ్రామా 2 జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇలాంటి స్టంట్లు వేయటం ఆయనకి అలవాటు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తి డ్రామా అదే బెస్ట్ ఎగ్జాంపుల్. వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఒక చిన్న దాడిని చాలా పెద్దగా చూపించి ప్రజల్లో సానుభూతి పొంది నాడు టీడీపీ ఈ కుట్రకు తెరదీసిందనే ఒక అభివాదం అయితే చేయడం జరిగింది, ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. కానీ తీరా ఏమైంది, ఆ కోడికత్తి దాడిలో అలా కుట్రకోణమే లేదనేది మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎన్నికలు సరిగ్గా నెల రోజులు కూడా లేని నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. వాస్తవానికి రాయి తగిలిందా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ ఇది రాయి తగిలింది కాదు, తనకు పూలమాల ఏదైతే గజమాల వేస్తున్నారో ఆ గజమాల వేసే సందర్భంగా ఆ గజమాలకు ఉన్నటువంటి ఏదైతే చుట్టేటువంటి వైర్ ఉంటుందో అది గీసుకోవడం వల్లే గాయమైందని చెప్పి మరొక వాదన కూడా వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిందనేది బహుశా అబద్ధం అయి ఉండాలి. ఎందుకంటే ఏ విజువల్స్లో కూడా రాయి తగిలినట్టుగా ఎక్కడ కనపడాల. ఏ విజువల్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలినట్టు కానీ లేదా తగిలిన రాయిని ట్రేస్ చేసినట్టు కానీ ఇప్పటివరకు మనకి ఎక్కడ కనపడలేదు. సో ఎన్నికలకు ముందు ఐప్యాక్ ఆడినటువంటి మరొక డ్రామా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్క్రిప్ట్ను కాపీ కొట్టారు. కాకపోతే అప్పుడు కోడికత్తి ఇప్పుడు రాయి, యాజ్ ఇట్ ఈజ్గా అంతే, ఇంతకు మించి తేడా లేదని చెప్పి సోషల్ మీడియా నిండా నెటిజన్లు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే దాడి జరిగిందని అంటున్నారో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే దాడి జరిగిందన్నారో దాడి తర్వాత వేసినటువంటి ఆ ప్లాస్టర్ అయితే చూడొచ్చు. ఇదిగో ప్లాస్టర్ ఇక్కడ వేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వాళ్ళు విడుదల చేసిన ఫోటోలు. అయితే ఇంకో ఫోటో కూడా ఉందో, ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ ఫోటో అయితే చూడొచ్చు. ఇది ఒరిజినల్ ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైన తరువాత ఒరిజినల్ ఫోటో. బట్ వైసీపీ సోషల్ మీడియా బయటకు విడుదల చేసినటువంటి ఫోటో ఇది ఒరిజినల్ ఫోటో, ఇది సోషల్ మీడియా విడుదల చేసిన ఫోటో. సో ఇక్కడ చూడండి, కన్ను మొత్తం కూడా కమికిపోయినట్టు, కన్నుకేదో గాయమైనట్టుగా ఒక ఫోటో అయితే విడుదల చేశారు. కానీ వాస్తవానికి ఈయన కంటికి ఎటువంటి గాయం కాలేదు, రెండు అక్కడ ఎటువంటి మచ్చ రాలేదు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అదేమి గుద్దితే వచ్చిన ఆ దెబ్బ కాదు కదా, రాయి తగిలితే వచ్చింది దెబ్బ. మరి రాయి తగిలితే నల్లగా ఎలా కమ్ముకుతుంది? అయితే మొత్తం కొట్టుకుపోవాలా లేదా తెగాల, అంతే తప్ప నల్లగా కమ్మకటం అనేది జరిగే పని కాదు. ఏదైనా బలంగా ఏదైనా ఒక వస్తువుతోనో లేదా పిడికిలతోనో గుద్దితే వచ్చేటువంటి మచ్చిది. సో సినిమా స్క్రిప్ట్ గతంలో గ్రీన్ మ్యాట్లు చూసాం కదా, ఇప్పుడు అదే రకంగా ఎడిట్ ద్వారా విడుదల చేసినటువంటి పిక్ మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇది ఒరిజినల్ పిక్. ఇది ఒరిజినల్ పిక్లో ఎక్కడా గాయం కానీ కంటికి ఇది కానీ లేదు. అసలు గాయం అయితే ఇదిగో పైన తగిలింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం చూడండి, కన్ను మొత్తం కూడా కమికిపోయినట్టుగా చేసి రెప్ప మొత్తాన్ని కూడా చిన్నగా చేసి ఒక సెంటిమెంటల్ డ్రామాతో విడుదల చేసినటువంటి ఫోటో ఇది. వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు తిప్పుతున్నటువంటి ఫోటో ఏదైనా ఉందంటే ఇదిగో ఈ ఫోటో ఉంది. మరి రాయికి కన్ను ఎలా కొముకుతుందో నాకైతే అర్థం కాదు. దెబ్బ తగిలింది ఓకే, అక్కడ వరకు ఓకే, బట్ దెబ్బ తగిలితే రక్తం గారాలు తప్ప కన్ను అనేది కమకదు. అది కొముకు దెబ్బ తగిలితే వచ్చేటువంటి మచ్చది. కానీ ఆ మచ్చ వీళ్ళు ఎడిట్ చేసి వదిలారు. అంటే ప్రీ ప్లానుడ్గా కోడికత్తి డ్రామా 2కి తెర తీశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఒక పిక్, దీనికి సంబంధించిన వీడియో ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఈ గజమాల ఉందో ఈ గజమాల వేసే సందర్భంలో దాని మొత్తాన్ని కూడా ఐరన్ ఓసులతో మనకి చుడతారు, మనందరికీ తెలుసు. సో ఈయనకి తగిలినప్పుడు ఐరన్ ఓస్ ఏదో గీరుకున్నట్టుగా ఒక అనుమానం. ఈ వీడియోని మీరు స్పష్టంగా చూడండి, మీకే అర్థమవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉలిక్కి పడతారు, ఆ టైంలో తగిలి ఉంటుందనే అనుమానం. అదిగో, సో ఆ గజమాల తీసిన సందర్భంలో ఏమైనా తగిలిందా అనేది మరొక అనుమానం. సో అంటే ఆ రాయి కాదు, ఈ గజమాలే తగిలి ఉంటుందేమో అనేది ఒక అనుమానం. అది సరే, అది గజమాలే తగిలిందా లేదా గజమాల తీసిన వెంటనే ఆ రాయి తగిలిందో మనకైతే తెలియదు. కానీ అయితే వచ్చి తగిలిన ఘటన అయితే మనకి ఎక్కడా కూడా కనపడలేదు. ఇక్కడ చూడవచ్చు మనం చాలా స్పష్టంగా. సో ఇక్కడ వచ్చి తగిలిన ఘటన అయితే మనకు అర్థం కాలేదు. సో ఇలా గజమాల వేస్తుంటే తగిలి ఉండొచ్చు అనేది ఒక వాదన. రెండోది, అసలు ఈ రాయి తగలటం అనేది ఒక డ్రామా అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పినట్టుగా రాయి వచ్చి తగిలినట్టు మనకి ఎక్కడా విజువల్స్లో కనపడలేదు. రెండోది, ఇంకో డ్రామా ఎక్కడంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తాకిందో అది ఇంకా బ్రేకింగ్ న్యూస్ కూడా అవ్వకముందే
ప్లే కార్డులు పట్టుకుని వైసీపీ నేతలు బయటకు వచ్చేశారు. చంద్రబాబు నాయుడు ఆ డౌన్ చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పి బయటికి రావడం జరిగింది. మరి దాడి జరిగి బ్రేకింగ్ న్యూస్ కూడా అవ్వకముందే అంత హెచ్డి క్వాలిటీతో ప్రింట్లు ఎలా వచ్చాయి, వాళ్ళు వాటన్నిటిని ప్లే కార్డుల రూపంలో చేసుకుని ఎలా వచ్చారు అంటే దాడి చేసి ప్లే కార్డులు తెచ్చుకున్నారా లేదా ప్లే కార్డులు తెచ్చి దాడి చేశారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎలా వచ్చాయి ప్లే కార్డులు? నిన్న మీరు చూడండి సాక్షిలో వెంటనే దాడి జరిగిన 15 మినిట్స్లో ప్లే కార్డులు వచ్చాయి. సాధ్యమేనా? సరే ఎవరైనా నిరసన తెలిపారు రోడ్డు మీదకి వచ్చి అంటే దానికి ఒక అర్థం ఉంది, వార్తల్లో చూసి వచ్చి నిరసన తెలిపారు అనుకుందాం. హెచ్డి క్వాలిటీతో దాదాపు 100-200 ప్లే కార్డులను పట్టుకుని డౌన్ అంటూ రోడ్డు మీదకి వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చాయి ప్లే కార్డులు? 15 నిమిషాల్లోనే ప్లే కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఇది డ్రామా కాదా? మీరు ప్లే కార్డులు ముందు సిద్ధం చేసుకోలేదా? ఇదంతా ప్రీ ప్లాన్డ్ కదా? ఐపాక్ టీం ఆడినటువంటి డ్రామా కదా? యాజ్ ఇట్ ఈజ్ కోడికత్తి డ్రామానే. గతంలో కోడికత్తి దాడి జరిగితే హైదరాబాద్ వెళ్ళిపోయి వైద్యం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రాలోనే వైద్యం చేయించుకున్నాడట. మరి కోడికత్తి దాయం కంటే పెద్ద గాయమా చిన్న గాయమా మీరే ఆలోచించాలా. తగలటం ఒకవేళ నిజంగా దాడి జరుగుంటే దాన్ని ఖండిస్తాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదు. ఆల్రెడీ టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయించాలని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే దాడి అయితే ఖండిద్దాం, కానీ దాడి జరిగింది నిజంగానే దాడి జరిగింది అనడానికి ఏ కోణంలోనూ ఆధారాలు లేవు. రాయా కనపడటం లేదు, చూస్తేనా పూలమాల తగిలినట్టుగా కనపడుతుంది. రెండోది వైసీపీ సోషల్ మీడియానా అత్యుత్సాహంతో ఫేక్ ఫోటోని ఎడిట్ చేసి వదిలారు. మరి ఏది నమ్మాలి? ఇవన్నీ కూడా నమ్మేటట్టున్నాయంటే లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరొకసారి కోడికత్తి 2 డ్రామాకు తెరదీశాడనే వాదన అయితే బలంగా వస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చరిత్ర అది కాబట్టి. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరికొన్ని కూడా వైరల్ అవుతున్నాయి. ఏదైతే గతంలో చంద్రబాబు గారి మీద దాడి జరిగినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛను కొట్టేశారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది భావ ప్రకటన స్వేచ్ఛనే కొట్టేయాలంటున్నారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, రోజా కానివ్వండి, లేదా మాజీ మంత్రి కొడాలి నాని కానివ్వండి, వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది, వాళ్ళకి చిరాకు వచ్చినప్పుడు రాళ్ళు చొప్పులు వేస్తారు, దానికి ఎందుకు ఇంత రాద్దామని పేర్ని నాని కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వేసినటువంటి ఈ రాళ్లను చొప్పులను కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు విరక్తితో చెందేశారనే భావించాలి. ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రతిపక్ష నేత కాదు. పోనీ ప్రతిపక్ష నేత అయితే ఆయన ఎవరో కొట్టించారని అనుకుందాం. ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పాలన వల్ల విసుగు చెంది రాళ్లతోనూ చొప్పులతోనూ కొట్టాడని చెప్పి ఇప్పుడు ఈ నాయకులు మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒకటిను జగన్మోహన్ రెడ్డికి ఒకటి వర్తించదు కదా. ఆయన మీద జరిగినా ఈయన మీద జరిగినా దాడే కదా. కాబట్టి మాటలు ఎవరికైనా వర్తిస్తాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లానుడ్గా కోడికత్తి 2 డ్రామాకు తెరదీశాడని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దాడికి జరిగింది అనే సానుభూతి ఏ కోసానా కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డికి అయ్యో పాపం దాడి జరిగిందని ఎవరు అనటం లేదు. వెంటనే స్టార్ట్ చేసిన ఇప్పుడు మన వీడియోల్లో కూడా ఒకసారి రాత్రి వీడియోలో మీరు కిందకి వెళ్ళి కామెంట్లు చూడండి. రాత్రి వీడియో దాడి జరిగిన వెంటనే మనం ఒక వీడియో చేసి పెట్టాం ఇదే ఛానల్లో, కిందకి వెళ్ళి చూడండి ఒకసారి. కామెంట్లు ఏమని ఒకసారి చూడండి, ఒక్కటైనా పాజిటివ్ కామెంట్ ఉందా? నాకు తెలిసి 300-400 కామెంట్లు పైనే వచ్చాయి, కానీ ఎక్కడ పాజిటివ్ కామెంట్ లేదు. కోడికత్తి డ్రామా 2, కోడికత్తి డ్రామా 2, కోడికత్తి డ్రామా 2. ప్రజలు కూడా అర్థమైపోయింది సేమ్ స్క్రిప్ట్ కదా. అప్పుడేమో కోడికత్తి అయింది, ఇప్పుడు రాయి అయింది. అది మారింది తప్ప మిగతాది యాజ్ ఇట్ ఈజ్. సెంటిమెంట్ కానివ్వండి, వీళ్ళ డ్రామాలు కానివ్వండి, అన్నీ యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ అనేక అనుమానాలు బలపడుతున్నాయి. 15 నిమిషాల వ్యవధిలోనే ప్లే కార్డులు రావడం, వైసీపీ సోషల్ మీడియాలో ఫోటోలను ఫేక్ చేసి వదలటం, అక్కడ చూస్తేనేమో తగిలిన రాయి ఎక్కడ కనపడకపోవటం, ఇవన్నీ కూడా మనం దగ్గర నుంచి పరిశీలిస్తే అంతా కూడా కోడికత్తి డ్రామా 2కి తెరదీసినట్టుగానే కనపడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా నుండి అక్కడ ఆ నెటిజన్లు అందరూ కూడా అదే కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా 2019లో కోడికత్తి, 2024లో రాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పి ఆయన కూడా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి దాడికి సంబంధించిన ఇది మొత్తానికి ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి మీద నిజంగానే దాడి జరిగిందనే ఆ వార్తనైతే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది కోడికత్తి డ్రామా 2నేనని చెప్పి బలంగా నమ్ముతున్నారు.